ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మనసు ఏం బాగుండట్లేదు. మన ఊరు వెళ్ళిపోదామా? అవును మీరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరేదో మాట్లాడుకుంటున్నారు. చే అలాంటిదేం లేదు బావా. ఊరికి వెళ్దాం అనుకుంటున్నాము, దాని గురించి మాట్లాడుతున్నాం. ఏంటంత సడన్గా? అది ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, దానికని. ఓ, మరి సుశీ 10 రోజులు ఉంటారని చెప్పింది. ఉందామని అనుకున్నాం, కానీ జాబ్ ప్రాబ్లం వల్ల వెళ్ళాల్సి వస్తుంది. ఏమనుకోకు బావా, సరేనా? ఓకే, మీకు ఎలా తోస్తే అలా చేయండి. సరే, వదినకు కూడా చెప్పండి. తప్పకుండా. షిట్, పిచ్చోడిని చూసి పారిపోయి వచ్చాడు. వీడికి లైవ్ షూట్ చేయాలంట. సార్, ఇలాంటి ప్రాజెక్ట్ నేను పని చేయలేను సార్. ఇదంతా కాదు సార్, మాకు సెటిల్ చేయండి. సార్, రియల్ లైఫ్ షూటింగ్ అంటే ఇలాగే ఉంటుందని మీకు తెలీదా? అంటే పిచ్చోడి చేతులు సావాలా? నాకు వచ్చిన కోపానికి పోలీసులకు ఫోన్ చేసి వాడి సంగతి చూస్తా. సార్, మీరెందుకు సార్ అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు? సార్, ఎలాగ వచ్చారు కదా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళండి. ఎందుకు అనవసరంగా గొడవ? పేమెంట్ ఇస్తున్నాం కదా. ఏంటి పేమెంట్ ఇస్తున్నావా? పేమెంట్ ఇస్తున్నావు అని చెప్పి కాళ్ళలో దూకుచామంటావు మమ్మల్ని? అర్థం చేసుకోండి సార్, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లైవ్లో షూట్ చేయడం మా వల్ల కాదు సార్, మేము వెళ్ళిపోతాం. ఇంకొకరిని చూసుకోండి. ఏంట్రా? పర్లేదురా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయకు, బయలుదేరు మనం. నేను వెళ్ళినా కూడా వాడిని మాత్రం వదలను. ఈ హత్యలన్నిటికీ కారణం వాడే అని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్లోకి వేయించకపోతే చూడు, అప్పుడు తెలుస్తుంది వాడికి. ప్రతి వాడు చెప్పేవాడే. ఇది నా ప్రాజెక్ట్, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు. బయలుదేరండి.